ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఎక్స్లో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. తాను ఎస్టీగా పుట్టటమే నేరమా అంటున్నారు సునీల్ నాయక్. ఉన్నత ఉద్యోగాల్లో చిన్న కులాల వారు ఉంటే జీర్ణించుకోలేరా? రఘురామ కేసులో ఉద్దేశపూర్వకంగానే తనని ఇరికించారని అన్నారు. 2021లో జరిగిన ఘటన ఇది. 2024లో ఎఫ్ఐఆర్లో తన పేరు లేదు. తన పాత్ర లేకున్నా తనని నిందితుడిగా కేసులో చేర్చారని అందులో రాసుకొచ్చారు. ఫిర్యాదుదారుడు తనకి కాల్ చేశాడు. తాను ఆ ఫోన్ ని స్పందించకపోతే మరో వ్యక్తి చేత బెదిరించారని పేర్కొన్నారు. మాజీ సీఎం మీద, పివి సునీల్ కుమార్ మీద చెప్పాలని, లేకుంటే కేసులో నేరస్తుడివి అవుతావని బెదిరించారని అన్నారు. రఘురామ కాల్ డేటా బయటకు తీస్తే ఈ కేసులో ఎంతమందిని ప్రభావితం చేశారో తెలుస్తుంది అన్నారు సునీల్ నాయక్. సరైన సమయంలో ఆధారాలు బయటపెడతా అన్నారు సునీల్ నాయక్. ఐపీఎస్ సునీల్ నాయక్ ట్రాన్సిట్ పై హై డ్రామా కొనసాగుతోంది. నిన్న ట్రాన్సిట్ వారెంట్ పై పాట్నా నుంచి తీసుకొచ్చేందుకు వెళ్లారు గుంటూరు నగరంపాలెం పోలీసులు. పాట్నా కోర్టు వారెంట్ ఇవ్వకపోవడంతో ఇవాళ మరోసారి న్యాయస్థానంలో వాదనలు వినిపించనున్నారు. ఏపీ పోలీసుల తీరుపై ఐపీఎస్ సునీల్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామ కేసులో ఉద్దేశపూర్వకంగానే తనని ఇరికించారని పేర్కొన్నారు. ఎస్టీగా పుట్టడమే తాను చేసిన నేరమా అంటూ ఐపీఎస్ సునీల్ నాయక్ క్వశ్చన్ చేస్తున్నారు. తన పాత్ర లేకపోయినా తనని నిందితుడిగా పెట్టారని ఎక్స్ లో పోస్ట్ చేశారు.